హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూతురు వయసున్న యువతికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించి ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఇక పెళ్లి తర్వాత కలిసి బతకలేము, మన బంధం ఎక్కువ కాలం నడవదు అని చెప్పేసి ఆ అమ్మాయిని కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోదామని చెప్పేసి యువతిని కూడా ప్రేరేపించి చివరికి పురుగుల మందు తాగైతే చనిపోయారు. సో చనిపోయే ముందర ఆ అమ్మాయి కొన ఊపిరితో ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి అమ్మా నాన్న నన్ను కాపాడండి, నాకు చావాలని లేదు అంటూ కూడా చెప్తూ చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కథ విన్న అందరికి కూడా అందరిని కూడా కలిచివేస్తుంది. అసలేం జరిగింది? ఎవరు వీళ్ళు? వీళ్ళు ఇటువంటి డిసిజన్ తీసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు ఈ ఇష్యూలో ఏం జరిగిందని చూస్తే, వరంగల్‌కు చెందిన గాయత్రి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి 22 సంవత్సరాలు. ఇంటర్ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత చదువు మానేసి ఇంట్లో మాత్రమే ఉంటుంది. సో, వీళ్ళ ఇంటికి క్వైట్ ఆపోజిట్‌లో ఉన్న ఒక వ్యక్తి స్వామి ఎవరైతే ఉన్నారో అతనికి 42 సంవత్సరాలు. అతనికి పెళ్లయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అతను డీసీఎం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అలా ఆపోజిట్ ఇంట్లోనే ఉంటున్నారు. సో, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ గాయత్రిని ఈ స్వామి అనే వ్యక్తి ప్రేమలోకి దించాడు. అంటే మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించానని కూడా చెప్తున్నారు. సో, ఆ విధంగా అమ్మాయిని లోబరుచుకొని కొంతకాలం వాళ్ళ ప్రేమాయణం అయితే సాగించారు. అయితే ఈ విషయము అటు గాయత్రి వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసిపోయింది. ఈ విధంగా ఏజ్డ్ పర్సన్‌తో అమ్మాయి ప్రేమలో ఉంది. ఇది మంచిది కాదు అని చెప్పేసి అమ్మాయి కాస్త మందలించినట్టు కూడా తెలుస్తుంది. సో, అటువైపున అతన్ని కూడా కాస్త మందలించాలని చెప్పేసి వాళ్ళ పెద్దలందరినీ పిలిపించి ఒక పంచాయతీ కూడా ఏర్పాటు చేశారు. ఆ పంచాయతీకి అతన్ని కూడా పిలిపిచ్చారు. ఆ ఊరి పెద్దలు అందరూ కూడా అతన్ని స్వామిని మందలించినట్టు కూడా చెప్తున్నారు. సో, ఆ విధంగా ఒక గొడవైతే అక్కడ జరిగింది. ఈ ఇష్యూ తరువాత స్వామి వరంగల్ నుంచి హన్మకొండకు వెళ్ళిపోయాడు. అక్కడే మకాం మార్చేసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ విధంగా వరంగల్ నుంచి హన్మకొండకు అతను వెళ్ళిపోయినా కూడా ఈ గాయత్రి అనే అమ్మాయితో మాత్రం ప్రేమ వ్యవహారం అయితే చెడిపోలేదు. సో, వాళ్ళ రిలేషన్ అలాగే కంటిన్యూ చేశారు కూడా వాళ్ళిద్దరూ. సో, ఈ విధంగా ఊరు పెద్దలు మందలించిన అమ్మాయి పేరెంట్స్ చెప్పినా కూడా వీళ్ళ ప్రేమ అయితే ఏదైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో అది మాత్రం తగ్గిపోలేదు. వాళ్ళ రిలేషన్‌షిప్ ఆ విధంగా కంటిన్యూ చేశారు. అయితే చివరికి గాయత్రి వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. ఇది గాయత్రికి నచ్చలేదు. సో, వెంటనే కూడా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా 10 తులాల బంగారమైన నగదు తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి స్వామి దగ్గరికి కూడా చేరుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి విజయవాడ, గుంటూరు ఆ విధంగా ఏరియాల్లో తిరిగి కొంతకాలమైతే కలుసున్నారు. ఆ తర్వాత వేములవాడెళ్లారు. వేములవాడ గుడిలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్నారం షరీఫ్‌కు తిరిగొచ్చేసి అక్కడే ఒక గది రెంట్‌కి తీసుకొని వాళ్ళ కాపురం అయితే చేయడం జరిగింది. సో, ఆ తరువాత ఈ విధంగా జరుగుతున్న ఈ స్టోరీలో మరి ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ, ఆ స్వామి బుర్రలో ఎటువంటి ఆలోచనలొచ్చాయో తెలీదు గానీ, మన బంధం ఎక్కువ కాలమైతే కంటిన్యూ అవ్వదు, మనం విడిపోతాం, దీన్ని కంటిన్యూ చేయలేమంటూ అటువంటి ఆలోచనలొచ్చాయి. సో, ఇవే గాయత్రి కూడా చెప్పారు. మనం కంటిన్యూ చేయలేం, మన బంధం విడిపోతుంది, మనల్ని విడగొట్టేస్తారు అని జెప్పేసి ఆ విధమైన అభిప్రాయాలకొచ్చారు. మరి ఎందుకొచ్చారో తెలీదు. దానికేమన్నా కారణాలున్నాయా అయితే బయటకైతే రావాలి. సో, వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించారు. అంటే మనం ఇక మన బంధం కంటిన్యూ అవ్వదు కాబట్టి మనం కలిసి చనిపోదాం. కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోవడమే బెటర్ అని జెప్పేసి ఆ అమ్మాయిని కూడా ఆత్మహత్యకు ప్రేరేపించారు. సో, చివరిగా ఇద్దరు కూడా మనం చనిపోదాం అని జెప్పేసి డిసైడ్ అయ్యారు. పురుగుల మందు తెచ్చుకొని తాగారు. సో, తాగిన వెంటనే అతను స్వామి చనిపోయాడు. ఈ అమ్మాయి మాత్రం కాస్త కొనూపిరితో ఉండింది. సో, ఇది తెలుసుకున్న ఆ రూమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పైకెళ్ళాడు. ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. ఆ విధంగా ఆ అమ్మాయి ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతూ ఉంది. ఇలా కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయి పేరెంట్స్‌కి ఆ రూమ్ ఓనరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి చేరుకున్న తర్వాత తను "నేను తప్పు చేశానమ్మా. నాకు బతకాలనుంది. నాకు ఇప్పుడే చావాలని లేదు. నన్ను బతికించండి" అంటూ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని కూడా వేడుకుంది. సో, ఇప్పుడు ఆ స్టోరీ అందరిని కూడా కలిచివేస్తుంది. ఆ పేరెంట్స్ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సో, ఇప్పుడు పరిస్థితి చేదారిపోయింది. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. కూతురు తనని అడుక్కుంటుంది గానీ, వాళ్ళు బతికించలేదు. వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు. అలా వాళ్ళ కన్న కూతురు వాళ్ళ కళ్ళ ముందే అయితే చనిపోయింది. ఇప్పుడు ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా అసలు ఇందులో ఎవరిది తప్పుంది? ఎవరిది కరెక్ట్ ఉంది? అన్న ఒక చర్చ అటు పక్క జరిపిస్తున్నప్పటికీ, ఇది మాత్రం ఈ కథ విషాదాంతం అయితే ముగిసిపోయింది. అంటే మామూలుగా ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఇటువంటి స్టోరీస్‌లో ఫైనల్‌గా ఎక్కడి వరకు చేరుతున్నాయంటే ఎవరో ఒక ప్రాణం పోవాల్సొస్తుంది. లేదా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవాల్సిన పరిస్థితే వస్తుంది ఇటువంటి కథలు. అంటే రీసెంట్ టైమ్‌లోనే ఎన్నో చూసాం. వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ ఎఫైర్సు, ఆహ్, ఈ విధంగా ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి ఎండింగ్ ప్రాపర్‌గా గుడ్ ఎండింగ్ ఉండట్లేదు. ఆ ఎండింగ్‌లో కూడా ప్రతిసారి ఎవరో ఒక ప్రాణం పోవాల్సొస్తుంది. అంటే
ఆహ్, బాయ్ ఫ్రెండ్ కోసం అని జెప్పేసి భర్తనే చంపుకున్న సంఘటనలు జూస్తున్నాం. ఆహ్, భార్యని చంపేసిన భర్తల కథలు వింటున్నాం. పిల్లల్ని చంపుకుంటున్న తల్లిదండ్రుల కథలు వింటున్నాం. ఈ విధంగా రీసెంట్ టైమ్‌లో ఉన్నటువంటి ఎన్నో కథలు విన్నాం. సో, అటువంటి ఒక కథల్లో ఈ కథ కూడా ఒక భాగమని కూడా చెప్తున్నారు. అంటే అతనికి 42 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా ఎదురింట్లో ఉన్న కూతురు వయసున్న అమ్మాయిని ఈ విధంగా ప్రేమలోకి దించి పెళ్లి చేసుకొని, ఆ తర్వాత చివరికి ఆత్మహత్యకు ప్రేరేపించి ఆ విధంగా చంపేశారు. చివరికి ఆ అమ్మాయి జీవితం అలా నాశనం అయిపోవడమే కాకుండా తన జీవితాన్ని కూడా ముగించేసుకున్నాడు. సో, వీళ్ళిద్దరి కథల్లో కూడా ఎవరి కథ ఎండింగ్ జూసుకుంటే ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ జీవితాల్ని అలా ముగింపు పలికేసుకున్నారు. సో, ఆ అమ్మాయికి 22 సంవత్సరాలు ఇంకా చాలా లైఫ్ ఉంది. సో, అటువంటి ఆమె ఇటువంటి పరిస్థితి రావడం అయితే అందరిని కూడా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ పెయిన్ అయితే ఇంకెవరు అర్థం చేసుకోలేరు కూడా. సో, పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. కాకపోతే ఇటువంటి సంఘటనల నుంచి చాలా నేర్చుకోవాలి, సమాజంలో మార్పులు రావాలని జెప్పేసి చాలామంది సోషల్ యాక్టివిస్టులు చెప్తున్నప్పటికీ అది వస్తుందా రాదా అన్నది తెలీదు. అంటే పూటకోసారి, రోజుకోసారి ఇటువంటి ఘటనలు వింటూనే వస్తున్నాం. ఎవరో ఒక ప్రాణం పోతుంది. ఎఫ్ఐఆర్‌లకు సంబంధించి ఎక్స్‌ట్రా మ్యారిటల్ ఎఫైర్స్, వివాహేతర సంబంధాలు వీటికి సంబంధించి ఏదో ఒక న్యూస్ ఏదో ఒక రోజు బయటకు వస్తూనే ఉంది. అయితే భర్తలు చనిపోతున్నారు, లేకుంటే భార్యలు చనిపోతున్నారు, లేకుంటే ఎవరైతే ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకున్నారో ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో, ఇటువంటి పరిస్థితులకే ఇవి కథలన్నీ కూడా ఈ స్టోరీస్ అన్నీ కూడా దారి తీస్తున్నాయి. సో, ఇది గుడ్ సైన్ కాదు. వీటిలో మార్పులు రావాలి, మనుషుల్లో మార్పులు రావాలి, సమాజంలో మార్పులు రావాలని జెప్పేసి చెప్తున్నారు గానీ, మరి అదొచ్చే పరిస్థితి ఉందో లేదో తెలీదు. సో, అలా ఈ స్వామి అండ్ గాయత్రిల కథ ఈ విధంగా అయితే ముగిసిపోయింది. సో, దీంట్లో ఒకరిది తప్పు, ఒకరిది రైటు అని చెప్పడానికి కూడా లేదు అంటున్నారు. ఎందుకంటే 42 సంవత్సరాలున్న వ్యక్తితో మీ పేరెంట్స్ వద్దన్నా కూడా నువ్వెలా ప్రేమిస్తావు నీకు తెలీదా అంటూ ఆ అమ్మాయి వైపు నుంచి అంటే కొంతమంది ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొంతమంది తను కూతురు వయసున్న అమ్మాయికి ఇటువంటి మాయమాటలు చెప్పి లోబరుచుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని చెప్పేసి ఇతన్ని తిడుతున్నారు. సో, అటువంటి కామెంట్స్ ఇలా స్టోరీలో అయితే వినిపిస్తున్నాయి. అలా ఒకరిది తప్పు, ఒకరిది రైటు అన్నది కాకుండా భిన్నాభిప్రాయాలైతే వ్యక్తం అవ్వడం మనం చూస్తున్నాం. కింద కామెంట్ సెక్షన్‌లో కూడా ఈ స్టోరీ కింద కామెంట్ సెక్షన్‌లో కూడా ఇటువంటి అభిప్రాయాలే, ఇటువంటి కామెంట్‌లయితే పెడుతున్నారు. సో, ఏదేమైనా ఇవన్నిటిని కూడా పక్కన పెడితే ఆ అమ్మాయి ప్రాణమైతే పోయింది. అండ్ అతను కూడా చనిపోయారు. సో, అలా ముగిసిపోయాయి వీళ్ళ కథలు. సో, మరిది ఇటువంటి ఘటనలు ఇంకెంత అంటే ఇంకెన్ని వస్తాయో అని జెప్పేసి, ఇంకెంత కాలం ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని జెప్పేసి అటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో, ఇటువంటివి మారాలని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి మారతాయో లేవో, సొసైటీలో మార్పొస్తుందో లేదో అయితే వెయిట్ చేసైతే చూడాలి. థాంక్ యూ సో మచ్.